సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన గుర్రాల శ్రీనివాస్ గతంలో ట్రేడ్ యూనియన్ బీడీ కార్మికుల సమస్యలపై పోరాడిన నాయకునిగా, ఉద్యమాలు నడిపిన నాయకునిగా, ఎంతో మంది నిరుపేదల సమస్యలపై పోరాడిన పేరు ఉందని గుర్రాల శ్రీనివాస్ పై నమ్మకంతో తిమ్మాపూర్ గ్రామస్తులు గుర్తించి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని గ్రామ ప్రజలు, పెద్దలు, కార్మికులు, కర్షకులు, రైతులు అందరూ నాపై పెద్ద మనసుతో సర్పంచ్ అభ్యర్థిగా నన్ను బలపరిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక శుభాభినందనాలు. పెద్దలు, గ్రామ ప్రజలందరికీ ఈ యొక్క అమూల్యమైన ఓటు బ్యాటు గుర్తుపై వేసి గెలిపించాలని కోరుకుంటున్నానన్నారు. వీరి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, అదేవిధంగా ట్రేడ్ యూనియన్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మరి అనేక రకాలుగా ఉద్యమాలు నడిపినటువంటి నాకు ఈ తిమ్మాపూరు గ్రామ ప్రజలు మరి సర్పంచ్గా అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, ఆడబిడ్డలు, అన్నదమ్ములు, తండ్రులు, తాతలు అందరూ కూడా పెద్ద మనసుతో మరి గుర్తించి నన్ను అమూల్యమైన ఓటు వేసి బ్యాటు గుర్తుకు ఓటు వేసి ఆదివారం నాడు మరి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈ తిమ్మాపూర్ గ్రామ ఓటర్లకి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గ్రామస్తులు పెట్టుకున్న నమ్మకాన్ని గ్రామ అభివృద్ధి కోసం, గ్రామంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం, గుడి విషయంలో కానీ, బడి విషయంలో కానీ, మరి గ్రామంలో నెలకొన్నటువంటి మంచినీటి సమస్య విషయంలో కానీ, విద్యుత్ వీధి లైట్ల విషయంలో కానీ, డ్రైనేజ్కి సంబంధించిన విషయంలో కానీ, నీటి సమస్య పరిష్కారం విషయంలో కానీ అందుబాటులో ఉండి పరిష్కారం చేస్తానని మనసాక్షిగా, నా ఆత్మసాక్షిగా ఈ సందర్భంగా నేను హామీ ఇవ్వడం జరుగుతుంది. నన్ను తిమ్మాపూరు హనుమాన్ల చరిత్ర ఉన్నటువంటి ఈ గ్రామంలో గ్రామ పెద్దలందరూ కూడా పార్టీలకు అతీతంగా నన్ను గుర్తించి మీకు మీకు మద్దతుగా ఉంటామని చెప్పేసి భరోసా ఇచ్చి నన్ను అభ్యర్థిగా తిరుగుతున్న క్రమంలో మహిళలు, పెద్దలు, కార్మికులు, కర్షకులు, రైతులు అందరూ కూడా నన్ను పెద్ద మొత్తంలో మనోధైర్యాన్ని కల్పించి నన్ను ముందుకు నడిపిస్తున్న వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ప్రధానంగా యువత ముందుకొచ్చి గ్రామ అభివృద్ధి సంక్షేమం మా ఎజెండా అని చెప్పేసి నాకు మేనిఫెస్టో రూపం చేయడం జరిగింది. దాని అనుకూలంగానే నా కార్యాచరణ భవిష్యత్తులో ఉంటుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మాటిస్తున్నాను. అందుకోసం ఈ నెల ఆదివారం నాడు జరిగేటువంటి 14వ తారీఖు నాడు ఎన్నికలను విజయవంతం కోసం బ్యాటు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి తిమ్మాపూర్ ప్రజానీకానికి సందర్భంగా నేను